తోలు తీస్తాం మక్కెలు ఇరగదీస్తాం అంటే ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరంటూ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి బొత్స. ఏపీలో చంద్రబాబు పాలన ఇందిరాగాంధీ కాలం నాటి ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు సజ్జల. బాధితులనే బాధ్యులుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు పేర్ని నాని. నువ్వు ఏదైతే ఏపీఎండిసి సంబంధించి అప్పు తీసుకోవడం థర్డ్ పార్టీకి వచ్చి ఇన్వాల్వ్మెంట్ చేసి చట్ట ప్రకారం కాకుండా చట్టాన్ని చేతితో తీసుకుంటూ నిబంధనలు పాటించకుండా చేసింది ఈ రాష్ట్రంతో ప్రయోజనాలకు ఆటంకం కాదా? రాబోయే తరాలతో భవిష్యత్తుని తాకట్టు పెట్టి ఎవరిచ్చేది హక్కు? ఎవరు చెప్పారు ఇచ్చే హక్కు? అడుగుతున్నాను ఇవాళ చంద్రబాబు పెట్టు రాజ్యంలో పడతావు. నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఆయన ప్రభుత్వంలో వాళ్ళ అబ్బాయి ఏలుబడిలో అంటే తెర మీద చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, తెర వెనక లోకేష్ నాయుడు గారు చక్రం తిప్పుతారు. నడిపేటువంటిది 13 మాసాలుగా తప్పుడు కేసుల ప్రభుత్వం. ఇచ్చిన మాటలు కానీ ఎన్నికల హామీలు కానీ మేనిఫెస్టో కానీ ఈ రాష్ట్రానికి కావలసినటువంటి అభివృద్ధి కానీ వాళ్ళకి పట్టదు. ఎర్ర పుస్తకాల్లో ఏం రాసుకున్నారు, ఇంకా ఖాళీ పేజీలు ఉంటే కొత్తగా ఏమి రాయాలి, ఎవడి పేరు రాయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడు క్రియాశీలకంగా ఉంటున్నాడు, ఆ నెలలో ఈ కేసుల్లో ఇరికించాలి. సిచ్యువేషన్ ఇమ్మీడియట్ కట్ చేయకపోతే కేసులు అనేవి అటెంప్ట్ మర్డర్ అనేవి ఇప్పుడు మామూలు అయిపోయినట్టున్నాయి. చూస్తుంటే అటెంప్ట్ మర్డర్ అనే కేసు ఇంకా ఏమీ లేకపోయినా ఏది జరగకపోయినా అసలు పెట్టాలంటే మీద నెక్స్ట్ అదే లీస్ట్ చిన్న సెక్షన్ అయ్యేట్టుంది వీళ్ళ ఈ పాలనలో చూస్తే. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరి మీద ఇవి పెట్టేట్టున్నారు. వీఆర్ రెడీ.